సార్ ఘోరా. చెప్పు. బాయ్, రంగనాథ్ చనిపోయాడు. వినపడటం లేదు. నిన్న హోటల్లో వాడిని పట్టుకునే ప్రయత్నంలో ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. అందులో చనిపోయాడు. నువ్వు చెప్పేది నాకు వినపడటం లేదు. నిన్న రాత్రి మాదాపూర్ ఇమెస్ స్టోర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఈ ప్రమాదం కానీ ఇక్కడ హైదరాబాద్లో వాడికి హెల్ప్ చేస్తుంది ఎవడో తెలిసింది బాయ్. ఎవడు వాడు? న్యూస్ పెడితే కనిపిస్తాడు. వాడికేదో చెప్తున్నాడు కదా. వాడికేదో చెప్తున్నాడు కదా. గోరా, బాయ్, వాడిప్పుడు ఎక్కడున్నాడో. నా పని అయ్యాక నీ పని చూద్దామనుకున్నాను రా, కానీ నువ్వే నా పని అవుతావు అనుకోలేదు. భయ్యా గోరా. చెప్పు. బాయ్, వీడు దొరికాడు, ఏం చేయమంటావు? ఫోన్ వీడియో కాల్లో పెట్టి అటు తిప్పు. అసలు ఎవడ్రా నువ్వు? నా పేరు వినడమే పాపం అనుకుంటారు జనం. అలాంటిది నువ్వు నా శత్రువుకి ఆశ్రయం ఇచ్చి నా వాళ్ల మీద చేయి చేసుకున్నావంటే నీకు పిచ్చైనా ఉండాలి, లేదా కొలవలేనంత బలుపైనా ఉండాలి. నేను 30 ఏళ్లుగా ఎంతో మందిని మోసం చేసి సంపాదించిన డబ్బుని ఆ రంగనాథ్ గాడు నన్ను ఒక్కడిని మోసం చేసి పట్టుకుపోయాడు. 5 కోట్లో 10 కోట్లో అయితే మనోడే కదా అని వదిలెత్తున్నావు, కానీ వాడు 1000 కోట్లు పట్టుకుపోయాడు. మీరిద్దరూ పంచుకుందాం అనుకున్న నా డబ్బుని నాకు ఇచ్చేస్తే నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. చెప్పు. ఆ ఫోన్ ఇటు తీసుకురా. నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు. నువ్వు అనుకుంటున్నట్టు నాకు వాడికి ఎటువంటి సంబంధం లేదు. జరిగిందేదో జరిగింది. నా మాట నమ్మి నువ్వు ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తే నేను కూడా వదిలేస్తాను. ఆ రంగనాథ్ గురించి నాకు 25 ఏళ్లుగా తెలుసు. వాడు చావనైనా చేస్తాడు, కానీ అవసరం లేకపోతే ఒక్క మాట కూడా మాట్లాడు. అలాంటిది నిన్న వాడు చనిపోయే ముందు నిన్ను పిలిచి నీతో మాట్లాడని చూశాను. చెప్పు, వాడు నీకేం చెప్పాడో చెప్పు. రేయ్, నేనిప్పటిదాకా చంపేస్తాను, నరికేస్తాను అనడం తప్ప వదిలేస్తానని ఎప్పుడూ అనలేదు. నా లైఫ్లో ఫస్ట్ టైం వదిలేస్తాను అని మాటిస్తున్నాను. నేను అడిగినప్పుడు లేదన్నా, కాదన్నా, తెలియదన్నా నాకు అస్సలు నచ్చదు. నేనోసారి కాదన్నా, లేదన్నా, తెలియదన్నా నన్ను మళ్ళీ అడిగితే నాకు కూడా అస్సలు నచ్చదు. గోరా, నా భాష వాడికి అర్థం కానట్టుంది. వాడికి అర్థమయ్యే భాషలో చెప్పు. నన్ను కొట్టాలంటే నా అంత ఎత్తు బరువు ఉంటే సరిపోదు, అవతల కూడా నేనే అయి ఉండాలి.
ఈ సిటీలో ఎవడికి కాలినా నాకు కాల్ చేస్తారు. అదే నాకు కాలిందనుకో ఇలా ఉంటుంది. చావు ఏదో ఒక రోజు అందరి దగ్గరకు వస్తుంది, కానీ నేను రోజు దాని దగ్గరికి వెళ్ళి వస్తుంటాను. సో నన్ను బెదిరించడానికి ట్రై చేయకు. వాడేం చెప్పాడో నాకు తెలియదు, తెలిసినా నీకు చెప్పను. ఇంకొకసారి నన్ను గెలికేవనుకో